కొడతా అంటాడు, కొట్టడు. నీ సంగతి తేలుస్తా అంటాడు, తేల్చడు. నీ పని చేస్తాను అంటాడు, ఏం చేయడు. అయ్యా అనగానే ఏం నా కుమారుడా అని దగ్గర తీసుకుంటాడు. అయ్యా ఏం నా కుమారుడు. ప్రతిరోజు సాయంత్రానికి మన మీద కోపం వచ్చిందంట, తెల్లవారేసరికి వాత్సల్యం వచ్చిందంట. ఆయనే రాపిచ్చాడు బైబిల్లో. అనుదినము మన ఎడల ఆయనకి నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది గనుక మనం ఇంకా మనుగడ సాగిస్తున్నాం. లేకపోతే ఎప్పుడు అవుట్. చెప్పండి, అంతగా మన మంచి కోరే వాళ్ళు ఇంకెవరు ఉంటారు? కాబట్టి భయం నుండి విడుదల పొంది నెమ్మదిగా మన బ్రతుకు దినములు గడవాలంటే మన ఆదాము హవ్వలు కోల్పోయినటువంటి ప్రభు చిత్తంలోకి మనల్ని మనం అప్పగించుకోవటమే. యేసయ్య మనకు చూపిన మాదిరిలో గొప్ప మాదిరి, నా చిత్తము కాదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్పుటాయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మావా? గుర్తించావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు 100%. ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏది జరగట్లేదు. నిన్ను ప్రేమించే దేవుడు నీ కీడెందుకు చేస్తాడమ్మా? నిన్ను ప్రేమించే దేవుడు నీ కీడెందుకు చేస్తాడు? నైనా కీడుదాకా నీ కనబడే పరిస్థితులన్నీ నీ మేలుకే మారుతాయి. అలా చేస్తాడు ఆయన. మన కీడుదాకా చెప్పే ఇప్పుడు శాపాలా చూపించినవి కూడా మనకు ఆశీర్వాదకరంగా ఎలాగ ఉన్నాయో చూడండి. అట్లాగా ప్రతి దానిలో మన మంచి, మన మేలు, మన క్షేమం, మన సంతోషం, మన ఆనందాన్ని 100% వెతికే మన మంచి డాడీ యేసయ్య.